So, hi friends, welcome to our YouTube channel. సో ఆంధ్రప్రదేశ్ టెట్ డిఎస్సి అభ్యర్థులకు కూడా నమస్కారం. ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్కి సంబంధించి నిన్న ఫిబ్రవరి 8వ తారీఖున మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మనకి అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి చూసినట్లయితే కనుక సో జిల్లాల్లో పోస్టుల వారీగా మనకి ఇక్కడ క్లియర్ అండ్ కట్గా ఖాళీల వివరాలు అయితే రావడం జరిగింది. సో ప్రతిదీ కూడా ఈ యొక్క వీడియోలు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడండి. ఇలాంటి అప్డేట్స్ అనేవి మీరు టెట్ డిఎస్సికి సంబంధించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే వాట్సాప్ గ్రూప్లో మీకు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. మీరు అక్కడి నుంచి టెట్ సిలబస్, డిఎస్సి సిలబస్, టెట్ నోటిఫికేషన్, డిఎస్సి నోటిఫికేషన్ కూడా పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. లేదా గూగుల్లోకి వెళ్ళి ఆర్కే కాంపిటేటివ్ అడ్వాన్స్ సెట్ చేస్తే మీకు మన వెబ్సైట్ అయితే వస్తుంది. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అయితే జిల్లాల వారీగా మనం ఖాళీలు చూద్దాం. ముందుగా ఎస్జిటి. సో మనకి ఇక్కడ ఒక పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విఎంఆర్ సార్ బర్త్డే సందర్భంగా విఎంఆర్ లాజిక్స్ వారి తిరుగులేని సంచలన ఆఫర్. ఏ ఆన్లైన్ కోర్స్ అయినా కేవలం ₹1 మాత్రమే. ఎస్ఐ, కానిస్టేబుల్, ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, బ్యాంకింగ్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, గ్రూప్ 4, ఇంటెలిజెన్స్ బ్యూరో, జీడీ కానిస్టేబుల్, సిసెట్ ఆన్లైన్ కోర్సు ఏదైనా 1 మంత్ వ్యాలిడిటీతో కేవలం ₹1 మాత్రమే. ఆఫర్ వ్యాలిడ్ ఆన్ 7th, 8th, 9th ఫిబ్రవరి. వివరాలకు విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో విఎంఆర్ సార్ లేటెస్ట్ వీడియోను చూడండి. ఇప్పుడే విఎంఆర్ లాజిక్స్ యాప్ ను డౌన్లోడ్ చేసి మీ ప్రిపరేషన్ ను ప్రారంభించండి. ఇతర వివరాలకు 8818883666 లేదా 8863966665 నెంబర్లలో సంప్రదించండి. డిఎస్సి పోస్టులు పెంచాలని అరాకోరా పోస్టులతో మనకి డిఎస్సి నోటిఫికేషన్ అయితే వచ్చి ఇక్కడ విడుదల సిద్ధమైంది. అయితే మనకి రాష్ట్రంలో డిఎస్సి అభ్యర్థులు అయితే అలుపెరగకుండా డిఎస్సి అభ్యర్థులు 25,000 అంటే 18,000 నుంచి 25,000 పోస్టులకు సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ మీరు ఇవ్వాలని మనకి అధికారంలో రాకముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోవాలని జగన్ మాట తప్పారని వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు. వాళ్ళు పోరాటాలు చేస్తున్న సమయంలోనే ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ ఆరాకొర పోస్టులతో మనకి ప్రకటించారు. అయితే దానికి సంబంధించి ఖాళీల వివరాలు ఒకసారి చూసినట్లయితే కనుక ఈ యొక్క వీడియోలో షెడ్యూల్, ఈ యొక్క పోస్టుల ఖాళీలు, అసలు డిఎస్సికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా కూడా ఈ యొక్క వీడియోలో తెలియజేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఓకేనా? సో అయితే శ్రీకాకుళం జిల్లాలో ముందుగా ఎస్జిటి పోస్టులు అయితే చూసేద్దాం. ఓకేనా? శ్రీకాకుళం జిల్లాలో 104 పోస్టులు అయితే ఉన్నాయి ఎస్జిటి. విజయనగరం చూసినట్లయితే కనుక 103 ఎస్జిటి పోస్టులు అయితే ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా 101. ఇక అదేవిధంగా ఇక్కడ క్లియర్ అండ్ కట్గా చెక్ చేసినట్లయితే ఉమ్మడి జిల్లా, ఓకేనా, మనకి పాత జిల్లాల ప్రకారమే. ఇక తూర్పుగోదావరి జిల్లా చూసినట్లయితే కనుక 108 ఎస్జిటి పోస్టులు అయితే ఉన్నాయి. పశ్చిమ గోదావరి చూసినట్లయితే కనుక 102 ఎస్జిటి పోస్టులు అయితే ఉన్నాయి. కృష్ణా జిల్లా 103 పోస్టులు అయితే ఉన్నాయి ఎస్జిటి. గుంటూరు 109 ఎస్జిటి పోస్టులు అయితే ఉన్నాయి. ప్రకాశం 111, నెల్లూరు 104, చిత్తూరు 101, కడప జిల్లా 105, అనంతపురం 107, కర్నూలు 1022 పోస్టులు. ఇందులో మొత్తం ఎస్జిటికి సంబంధించి 2280 పోస్టులు. ఈ విధంగా మనకి ప్రతి జిల్లాలో కూడా 100 ఖాళీలు ఉన్నాయి. కర్నూలులో అత్యధికంగా 1022 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక స్కూల్ అసిస్టెంట్ సంబంధించి చూసినట్లయితే కనుక శ్రీకాకుళం జిల్లాలో 130, విజయనగరం 97, విశాఖపట్నం 133, తూర్పుగోదావరి 182, పశ్చిమ గోదావరి 145, కృష్ణా జిల్లా 111, గుంటూరు 170, ప్రకాశం 299, నెల్లూరు 140, చిత్తూరు 97, కడప 81, అనంతపురం 164, కర్నూలు జిల్లా 550. సో కర్నూలులోనే ఎస్ఏ పోస్టులు కూడా అత్యధికంగా ఉన్నాయి. మొత్తం స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వచ్చి 2299 పోస్టులు ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి జిల్లాల వారీగా. ఇక అదే విధముగా చూసినట్లయితే కనుక టీజీటీ చూసినట్లయితే శ్రీకాకుళం 49, విజయనగరం 84, విశాఖపట్నం 95, తూర్పుగోదావరి 102, పశ్చిమ గోదావరి 59, కృష్ణా 65, గుంటూరు 137, ప్రకాశం 93, నెల్లూరు 102, అదేవిధంగా చిత్తూరు 139, కడప 103, అనంతపురం 115, కర్నూలు 121. మొత్తం టీజీటీలు 1264 పోస్టులు అయితే ఈ విధంగా ఖాళీలు అయితే ఉన్నాయి జిల్లాల వారీగా. ఇక పీజీటీలు 215, ప్రిన్సిపల్ పోస్టులు 42 పోస్టులు అయితే ఈ విధంగా మనకి పోస్టుల ఖాళీల వివరాలు అయితే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో టెట్ 2024 షెడ్యూల్ అయితే ఒకసారి చూద్దాం. డిఎస్సి 2024 షెడ్యూల్ కూడా మనం చూద్దాం. అయితే మనకి టెట్కి సంబంధించి చూసినట్లయితే టెట్ నోటిఫికేషన్ ఫిబ్రవరి 7వ తారీఖున విడుదలైపోయింది. మనకి దరఖాస్తు రుసుము అంటే ఆన్లైన్లో ఫీజు చెల్లించడానికి
టెట్కి సంబంధించి డేట్ చూసినట్లయితే ఫిబ్రవరి 8 నుంచి 17వ తారీఖు వరకు కూడా ఆన్లైన్లో ఫీజు అయితే చెల్లించడానికి అయితే డేట్ అయితే ఇచ్చారు. ఆన్లైన్లో అప్లై చేయడానికి అప్లికేషన్ వచ్చి టెట్కి సంబంధించి ఫిబ్రవరి 8 నుంచి 18వ తారీఖు వరకు కూడా మనకి సమయం అయితే ఇచ్చారు. ఇక ఆన్లైన్లో మాక్ టెస్ట్స్ ఎప్పుడైతే అంటే ఆన్లైన్లో మాక్ టెస్ట్ అంటే మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అవగాహన లేని వారికి చాలామందికి అసలు ఆన్లైన్లో మనకి పరీక్ష ఎలా నిర్వహిస్తబోతున్నారు, సేమ్ టు సేమ్ మాక్ టెస్ట్ అనేది మీకు ప్రిపరేషన్ కోసం టెట్కి సంబంధించి ఫిబ్రవరి 19 నుంచి అవైలబుల్గా ఉంటాయి ఆన్లైన్లో. ఇక హాల్ టికెట్స్ డౌన్లోడ్ అనేవి టెట్కి సంబంధించి ఫిబ్రవరి 23 నుంచి అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి. ఇక టెట్కి సంబంధించి పరీక్షలు ఎప్పుడు ఉండబోతాయి అంటే కనుక ఫిబ్రవరి 27వ తారీఖు నుంచి మార్చి 9 వరకు అయితే మనకి టెట్ పరీక్షలు అయితే నిర్వహిస్తారు. ఇక ప్రాథమిక కీ టెట్కి సంబంధించి మార్చి 10న విడుదల చేస్తారు. అభ్యంతరాల స్వీకరణ ఆ యొక్క కీ పైన ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మార్చి 11 అయితే తీసుకుంటారు. ఇక అదేవిధంగా ఫైనల్ కీ వచ్చి మనకి మార్చి 13, టెట్కి సంబంధించి ఫైనల్ రిజల్ట్స్ వచ్చి మార్చి 14న విడుదల చేస్తారు. సో ఈ విధంగా మనకి షెడ్యూల్ అయితే ఇచ్చారు టెట్కి సంబంధించి. డిఎస్సికి సంబంధించి ఒకసారి చూసినట్లయితే కనుక మనకి డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరి 12వ తారీఖున అయితే వస్తుంది. ఇక ఆన్లైన్లో ఫీజు చెల్లించడానికి ఫిబ్రవరి 12 నుంచి 21 వరకు అయితే మనకి డేట్ అయితే ఇచ్చారు డిఎస్సికి సంబంధించి. ఆన్లైన్లో అప్లికేషన్ వచ్చి డిఎస్సికి సంబంధించి ఫిబ్రవరి 12 నుంచి 22 వరకు అయితే మనకి ఆన్లైన్లో అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఇచ్చారు. ఇక ఆన్లైన్లో డిఎస్సి మాక్ టెస్ట్ అనేవి 24 నుంచి అంటే ఫిబ్రవరి 24 నుంచి అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి. హాల్ టికెట్లు డౌన్లోడ్ అనేవి మనకి డిఎస్సికి సంబంధించి మార్చి 5 నుంచి అయితే ఇవ్వడం జరిగింది. ఇక కంప్యూటర్ పరీక్షలు అనేవి డిఎస్సికి సంబంధించి పరీక్షలు ఎప్పుడు పోతాయంటే మార్చి 15 నుంచి 30 వరకు కూడా డిఎస్సి పరీక్షలు అయితే నిర్వహించనున్నారు. డిఎస్సి ప్రాథమిక కీ వచ్చి మార్చి 31 అయితే విడుదల చేస్తారు. అభ్యంతరాల స్వీకరణ వాటిపై ఏప్రిల్ 1వ తారీఖున అయితే తీసుకుంటారు. ఫైనల్ కీ వచ్చి ఏప్రిల్ 2, ఫైనల్ డిఎస్సి రిజల్ట్స్ అనేవి ఏప్రిల్ 7వ తారీఖున మనకి ఈ విధంగా మనకి షెడ్యూల్ అయితే ఇచ్చారు. కానీ ఈ షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరుగుతాయంటే చాలా అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మనకి టెట్కి డిఎస్సికి మ్యాక్సిమం ఒక 40 రోజులు అయితే 2 నెలలు అయితే సమయం అయితే ఇవ్వాలి. అభ్యర్థులు అయితే చాలా మందికి నిరుత్సాహానికి అయితే గురయ్యారు షెడ్యూల్ అయితే ఈ విధంగా ఇవ్వడం ఏంటని. సో దీనికి సంబంధించి టెంటేటివ్ షెడ్యూల్ అంటున్నారు కాబట్టి తాత్కాలికంగా షెడ్యూల్ అయితే ఇచ్చారు కాబట్టి మనకి షెడ్యూల్లో చేంజెస్ అయితే అవకాశం అయితే ఉంటాయి. సో మనకి నోటిఫికేషన్స్ వచ్చేసాయి కానీ ఎగ్జామ్స్ అయితే ఈ విధంగా జరుగుతాయా లేదనేది చాలా మటుకు గ్యారంటీ అయితే లేదు. సో ఎప్పటికప్పుడు మనకి అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ ఫాలో అవుతానండి, ఓకేనా. సో మనం క్లియర్ అండ్ కట్గా చెక్ చేసాం, పోస్టులు షెడ్యూల్ అయితే చూసాం. ఇక మీరు ఈ యొక్క డిఎస్సికి సంబంధించి ఎలిజిబిలిటీ మనకి అసలు ఏ పేపర్కి ఎవరెవరు ఏంటనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ డిఎస్సికి సంబంధించి మనం ముఖ్యంగా చూస్తున్నట్లయితే హైలైట్స్ అయితే చూద్దాం. డిఎస్సి 2024లో కూడా వివిధ పోస్టులకు అంటే డిఎస్సి 2018కు నిర్ణయించిన విద్యార్హతలనే మనకి జీవో 67 అండ్ 70 నిర్ణయించబడినవి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్జిడి పోస్టులకు ఎవరు అర్హులు అంటే ఇంటర్ ప్లస్ డిఎడ్ చేసిన వారే అర్హులు, ఓకేనా. ఇక స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి ఎంఏ ఇంగ్లీష్ ప్లస్ బిఈడి విత్ ఇంగ్లీష్ మెథడాలజీ వారు కూడా అర్హులే. ఇక స్కూల్ అసిస్టెంట్ తెలుగు వారికి మనకి ఎంఏ తెలుగు ప్లస్ బిఈడి విత్ తెలుగు కూడా అర్హులే. ఇక స్కూల్ అసిస్టెంట్ హిందీకి ఎంఏ హిందీ ప్లస్ బిఈడి ఇన్ హిందీ మీడియం అర్హులు. ఇక ఏజ్ లిమిట్ చూసినట్లయితే కనుక మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి జనరల్ 44 సంవత్సరాలు, ఎస్సీకి అయితే 49 సంవత్సరాలు, ఫర్ మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 54 సంవత్సరాలు. సో ఈ విధంగా మనం క్లియర్ అండ్ కట్గా మనం అన్ని వివరాలు చూసాం. ఇప్పుడు మనం చూసినట్లయితే కనుక ఇక్కడ మనకి ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో వారు ఇక్కడ కేసు వేస్తున్నట్లుగా సమాచారం అయితే ఉంది. దానికి సంబంధించిన సమాచారం ఏంటంటే కనుక అసలు అక్కడ రాష్ట్రంలో ముందుగా టెట్ సిలబస్ విడుదల చేయలేదు, డిఎస్సి సిలబస్ విడుదల చేయలేదు, ప్యాటర్న్ విడుదల చేయలేదు. ఇష్టానుసారంగా ఎగ్జామ్ డేట్లు ఇవ్వడం, ఒక పద్ధతి లేకుండా విధి విధానాలు ఫాలో కాకుండా ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. జీవో 117 రద్దు చేసిన తర్వాతే డిఎస్సి ఎగ్జామ్ అనేది జరగాలి. ఇదే ప్రధాన అంశంగా హైకోర్టులో కేసు వేయడానికి డిఎస్సి అభ్యర్థులైతే ప్రయత్నాలు అయితే ప్రారంభమయ్యాయి. మనకి ఒకవేళ ఈరోజు కానీ రేపు కానీ హైకోర్టుకు కేసు చేరుతుందని భావిస్తున్నట్లుగా డిఎస్సి అభ్యర్థులైతే సమాచారం అయితే ఉంది. సో దీనికి సంబంధించి జీవో నెంబర్ 117 అనుసరించి మెర్జ్ చేసిన స్కూల్స్లో 3 నుంచి 10వ తరగతి వరకు స్కూల్ అసిస్టెంట్లతోనే చేపిస్తున్నారు. సుప్రీంకోర్టు మరియు ఎన్సిటిఏ నిబంధనల మేరకు 3 నుంచి 5 ఎస్జిడిస్ చేత చెప్పించాలి. కానీ ఆ స్కూల్స్లో ఒక్క ఎస్జిడిని కూడా కేటాయించలేదు. ఈ యొక్క 3 నుంచి 5వ తరగతి వరకు బోధించాల్సిన ఎస్జిడిస్ను 1 మరియు 2 క్లాసులకే పరిమితం చేశారు. దీంతో ఎస్జిడి పోస్టులను చాలా జిల్లాల్లో 0గా చూపించారని వేయనట్లు సమాచారం అయితే ఉంది. కానీ కేసు వేయడానికి పాయింట్ ఉపయోగపడుతుంటున్నారు. కానీ ఇప్పుడు మనకు వచ్చిన సమాచారం మేరకు
ప్రతి జిల్లాలో కూడా ఒక 100 పోస్టులు అయితే డిఎస్సికి సంబంధించి ఎస్సీడీకి సంబంధించి అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క కేసు వేస్తే కనుక మనకి నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామ్ సంబంధించి అన్నీ కూడా ఆగుతాయి. ఓకేనా. సో మనకి ఏదైతే నోటిఫికేషన్ వచ్చారో ఆ యొక్క షెడ్యూల్ ప్రకారం అయితే ఏది జరగదు. సో మనం ఏ విధంగా ఈ యొక్క అప్డేట్స్ అనేవి వస్తాయో మనం వేచి చూడాలి. సో ప్రస్తుతానికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మనకి కర్నూలు జిల్లాలో అత్యధికంగా పోస్టులు అయితే ఉన్నాయి. సో మీకు ప్రతిదీ కూడా అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. ఆల్రెడీ మన ఛానల్లో టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి బిట్స్ అనేవి ఆన్లైన్లో మీకు పొందుపరచడం జరిగింది. సో అవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్. మరొక ఇన్ఫర్మేటివ్ అందరూ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. అప్లై విధానం అనేది ఎలా ఆన్లైన్లో అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ అయితే మీకు వీడియోస్ కూడా అందిస్తాను. సో హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.